ఒరే పోలాయ్ ఓర్ కోడిగా లేవరలే మొద్దు నిద్ర నువ్వు ఓ మావయ్య అబ్బా ఏం నిద్ర మావయ్య నీది ఏమిటే నీ అడావిడి ఇంకా తెల్లవారనే లేదు అప్పుడే దిగావు తెల్లారిపోయిందిలే మావయ్య కథ దగ్గర నుంచి ఇప్పుడే వచ్చాం నువ్వు రాకపోతివి ఎంత బాగుందని కదా నాకు కథే పట్టింది మీకేమే ఇల్లు వాకిలి అన్నీ వదిలి వెళ్తారు నాకెలా కుదురుతుంది చూడు సుబ్బులు ఆ తలగడ కింద చిల్లర ఉండాలి ఇలాగే ఇదిగో మావయ్య ఏమిటి మావయ్య ఏదో వెతుకుతున్నట్టున్నావు రూపాయలు బేడా కానీ పోతే 13.5 ఉంది మిగతా కానీ ఏమైనట్టు అని ఇదిగో మావయ్య ఈ వయసులో భక్తి ముక్తి చూసుకోక కాళ్ళు పోజేసుకుంటూ కూర్చుంటే పరానికి ఎక్కడికి వస్తాయా ఆ శిబి చక్రవర్తి చూడు ఎంత ధర్మాత్ముడు తొడకోసిచ్చాడు తొడకాదే మెడకోసి ఇవ్వలేకపోయాడు పీడ వదిలిపోయాడు అవునులే మావయ్య నీకు అదెట్లా నచ్చుతుంది అన్నట్టు ఇంకో పిట్టగా చెప్పాడు అచ్చం నువ్వు జ్ఞాపకం వచ్చావు అనగా నవకోటి నారాయణని ఓ చెట్టు ఉండేవాట వాడు ఒట్టి పిసిని కొట్టగా కూర వేద్దావా పళ్ళికి లిస్తు నిస్తున్నావు పోయి పెద్దబాబు గారికి నీళ్లు పెట్టు మొహం కడుక్కుంటారు ఒరే బుచ్చం వస్తే పోయి రాజాములు పూట ఏం కూర చేయమన్నా మావయ్య సూర ఇచ్చిన సొరకాయ పిచ్చే పంపిన బీరకాయ కనకాయ పంపిన కంద చాలేవే దండకని చదివావు నీ ఇష్టం వచ్చినవి చేయించు చంపగా చూడు సుబ్బులు ఇవి పెట్టుకో ఇప్పుడు ఎందుకు మావయ్య ఏమన్నా పండగ పబ్బమా పండగకేమే ఇవాళ నీకు తెలుసా సత్యం వస్తున్నాడే మీ నాయన జ్ఞాపకం చేయి స్టేషన్ కు బండి పంపమని ఏమెక్కొస్తున్నాడు ఏమిటి మావయ్య పోలే నా దుంపదెంచక వచ్చినాక వాడిని అడుగురాదు ఏమెక్కొచ్చాడు నాన్న చెంగయ్య మావ స్టేషన్ కి బండి పంపించమని చెప్పాడు అన్నయ్య ఎడుతున్నా లేవే అబ్బే నేను వెళ్ళటం లేదే వెళ్ళకపోతే నాకే చెప్పమన్నారు చెప్పాను ఊరికి బెల్లం కొట్టిన రాయిలా కూర్చోకపోతే వెళ్ళిపోయి రాజేయకూడదు పోతానులే అమ్మ తల్లి నీకంటే అత్తగారే నయం ఎప్పుడు నాకు కాసేపు నాకు కూర్చోమంటు సీట వేసానా నెత్తిని సరేగాని వదిన అన్నయ్య ఎక్కడికి బండి కట్టుకుపోతున్నాడు ఏమో నాకేం తెలుసు నన్ను అడిగి పోవటం లేదు చాలులే వదిన ఏది తెలీదంటావు మన చెంగయ్య మావ గారు అబ్బాయి వస్తున్నట్టుగా నీ చెంగయ్య మావ గారు అబ్బాయి వస్తే
నాకెందుకు తెలియాలి? పోదినా, నువ్వు ఇట్ట ఆటలు పట్టిస్తే నేను పొయ్యి రాజాను ఏమీ చేయను. చేయకపోతే నాకేమే, ఊరుకో. నేను సత్యాన్ని మన ఇంటికే తీసుకురమ్మన్నాను. కావలిస్తే కాఫీ కాచి ఇసుకో, లేకపోతే మానుకో. మానుకోక నాకేం పట్టింది? పిలిచిందని నువ్వు, కావలిస్తే నువ్వే కాచిచ్చుకో, లేకుంటే ఊరుకో. చూడమ్మా, నీ కొడుకు పొయ్యంతా మడుగు చేశాడు. పో వెధ.